ఒక ఫోన్, ఒక ఇంటర్నెట్ కనెక్షన్, నాలాంటి కొంతమందికి సహాయం చేయాలని ఒక డిసైడ్, ఒక కోరిక. సో అక్కడ మొదలైంది నా డిజిటల్ ప్రయాణం అనేది. అక్కడ మొదలైంది యాక్చువల్గా. అసలు ఈ సోషల్ మీడియాలో నేను ఎలా ప్రజెంట్ చేసుకోగలను నన్ను నేను అనేది అసలు నాకు మొదట నాకు అర్థం అవ్వలేదు. అసలు ఏ ట్రై చేయాలనేది కూడా నాకు అసలు తెలియలేదు. చాలా రీల్స్ చూశాను, స్టోరీస్ చూశాను, వీడియోస్ చూశాను. కీప్ ఆన్ స్క్రోలింగ్ స్క్రోలింగ్ స్క్రోలింగ్లో గంటలు గంటలు చూసి చూసి చివరికి నాకు అర్థమైంది ఏంటంటే ఓన్లీ కంటెంట్ అంటే చెప్తే సరిపోదు, కనెక్షన్ ఉండాలి. ఆడియన్స్ తోటి కనెక్షన్ బిల్డ్ చేసుకోవాలి మనం. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి మనం ఒక సొల్యూషన్ ఇవ్వగలగాలి. అఫ్కోర్స్ ఎంటర్టైన్మెంట్ చాలా వస్తూ ఉంటాయి, రోజు రీల్స్, పోస్ట్ ఇవన్నీ చాలా వస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో. సో నాకు అర్థమైంది ఏంటంటే చాలా యూస్ఫుల్ కంటెంట్ కూడా చాలా ఉంటుంది సోషల్ మీడియాలో. మనం దాన్ని కరెక్ట్గా యూస్ చేసుకోగలగాలి. సో అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే కంటెంట్ డిజైన్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం కనెక్షన్ బిల్డప్ చేసుకోవాలి, ఆడియన్స్ తోటి కనెక్షన్ బిల్డప్ చేసుకోవాలని అర్థమైంది నాకు. సో అందుకని యాక్చువల్గా అక్కడ సరే మరి ఏం చేయాలి, ఏం తీసుకోవాలి, ప్లాట్ఫామ్ ఏం తీసుకోవాలి అని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే నేను ఎక్కడ ఇబ్బంది పడ్డాను లైఫ్లో, దాంట్లో నుంచి బయటకు రావడానికి ఎంత ప్రయత్నం చేశాను, ఎలా బయటకు వచ్చాను. సో దేర్ ఐ ఎమర్జ్డ్ అవుట్ యాజ్ ఎ లైఫ్ స్కిల్ కోచ్. నేను రేణుకా నాగమణి, లైఫ్ స్కిల్ కోచ్ విత్ వర్చువల్ అసిస్టెన్స్ అండ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్. సో చిన్న చిన్న లైఫ్ స్కిల్ లెసన్స్ స్టార్ట్ చేశాను ఈ మధ్యనే, చెప్పడం మొదలుపెట్టాను. అండ్ అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ టైం మేనేజ్మెంట్. మన టైంని మనం ఒకరోజు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఎవ్రీడే మనకి నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఉంటాయి. ఎవ్రీడే లైఫ్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి, చాలా టాస్క్స్ ఉంటాయి మనకి. మార్నింగ్ లేవగానే ఈ పని చేద్దాం అనుకుంటాం, సరే రేపు పొద్దున్న లేవగానే చేసేద్దాం అనుకుంటాం. అది వేసిన తర్వాత గంట చేద్దాం అనుకుంటాం, ఒక గంట అయిపోయిన తర్వాత మధ్యాహ్నం చేద్దాం అనుకుంటాం, ఆ మధ్యాహ్నం సాయంత్రం చేద్దాం అనుకుంటాం. సో ఇలా కీప్ ఆన్ పోస్ట్పోనింగ్ ద టాస్క్. సో అక్కడ నేను చాలా లాస్ అయ్యాను. యాక్చువల్గా నేను చాలా ఇబ్బంది పడ్డాను, ఫేస్ చేశాను. ఆ టైం మేనేజ్మెంట్ నాకే చాలా కష్టమైంది. పొద్దున లేవగానే ఏం చేయాలని ఫోన్ చూసుకోవడం మొదలు పెడితే ఎండప్ సమ్వేర్. ఒక నెంబర్ ఆఫ్ రీల్స్ చూసిన తర్వాత 8కో 9కో చూస్తే టైము 9. సో ఇలా చాలాసార్లు జరిగింది. సో అదొక లెసన్ తీసుకున్నాను నేను యాక్చువల్గా. తర్వాత కాన్ఫిడెన్స్ నాకు లేనిదే అది. సో కాన్ఫిడెన్స్ లేని స్టేజ్ నుంచి ఇవాళ ఇలాగా నేను కెమెరా ముందు కూర్చుని మాట్లాడగలుగుతున్నాను అంటే హౌ ఐ బిల్డ్ ఇట్ అప్. కాన్ఫిడెన్స్ అనేది ఎలా వచ్చింది, ఎంత స్ట్రగుల్ అయితే వచ్చింది, ఎన్ని నేర్చుకుంటూ వచ్చింది. సో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అండ్ మాట్లాడడం ఎలా. అసలు ఒక ఫోన్ ముందు కెమెరా ముందు కూర్చుని నేను ఇలా మాట్లాడతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ట్రై చేద్దామని కూడా అసలు అనుకోలేదు. కానీ ఈ మధ్యన అన్ని రీల్స్ చూసిన తర్వాత, అందరినీ చూసిన తర్వాత ఓకే ఐ కెన్ డూ బెటర్ దెన్ దోస్ పీపుల్. వాళ్ళకన్నా నేను ఎంతో కొంచెం చెప్పగలను అని కాన్ఫిడెన్స్ వచ్చింది మెల్లిగా నాలో. చూడగా ఓకే వీళ్ళు అంత సింపుల్ టాపిక్స్ వాళ్ళు అంత ఈజీగా చెప్పేస్తున్నప్పుడు మనం బట్టి ఎందుకు చెప్పలేము అని అనిపించింది. సో దట్ ఈస్ వన్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై జర్నీ, దిస్ డిజిటల్ జర్నీ. సో అండ్ ద లాస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ స్ట్రెస్ ఫ్రీ. సో మనకి అస్సలు అలవాటు లేని ఒక ఫీల్డ్లో మనకు అసలు ఏ అంటే బి కూడా తెలియని ఒక ప్లాట్ఫామ్లో వచ్చి మనం అది ఆ స్ట్రెస్లో బయటకు వచ్చి ఎంత ఫ్రీగా ఉండగలము, మనం ప్లాట్ఫామ్ మీద ఎంత ఫ్రీగా వర్క్ చేయగలము అనేది కూడా ఒక బిగ్ లెసన్ నాకు
ఈ లాస్ట్ 6 monthsలో. సో యాక్చువల్గా నేను డిజిటల్ జర్నీ స్టార్ట్ చేసి ఒక 6 months అయింది. థ్యాంక్స్ టు మై మెంటర్స్ అలాట్. నేను అసలు ఇంతవరకు ఇలా కూడా ఓపెన్ అవుతానని నేను అసలు అనుకోలేదు. అసలు ఇంతవరకు నేను మాట్లాడగలను కూడా అనుకోలేదు అసలు. తర్వాత చిన్నగా పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశాను ఒక 3 months తర్వాత. ఒక 3 monthsలో పోస్ట్ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఎలా అంటే ఫస్ట్ ఓన్లీ స్టాటిక్ పోస్ట్, ఫేస్లెస్ వీడియోస్ అండ్ ఫేస్లెస్ పోస్ట్లు ఇలా ట్రై చేశాను. ఈ మధ్యన మన యూట్యూబ్ వాళ్ళు ఆ అవకాశాన్ని కూడా తీసేశారు. యాక్చువల్గా అదొక గుడ్ థింగ్. నాలాంటి వాళ్ళు చాలామంది కొంచెం ఎక్స్పోజ్ అవుతారు, బయటకు వస్తారు. లేకపోతే ఎప్పుడుగా ఫేస్లెస్ వీడియోస్లో అక్కడే ఉండిపోతారు. టాలెంట్ విల్ ఎక్స్పోజ్ అవుట్. సో అప్పుడు ఇంకా ట్రై చేద్దాం తప్పదు ఇంకా అని చెప్పి మొదలుపెట్టాను యాక్చువల్గా. సో మా మెంటర్ డాక్టర్ ఆశ్లేషణ, షీ ఆల్సో సజెస్టెడ్ ద సేమ్ థింగ్. సో వితౌట్ యువర్ ప్రెసెన్స్ యూ కెన్ నెవర్ అచీవ్ యువర్ టార్గెట్. మనం ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఆ టార్గెట్ మనం అచీవ్ చేయాలంటే డెఫినెట్గా వీ షుడ్ బి ప్రజెంట్ దేర్. మనం అక్కడ మన ప్రజెన్స్ ఉండాలి అక్కడ. మనం లేకుండా మనం అనుకున్న పని ఎక్కడికి జరగదు. సో ఇంకా అందుకని నేను మాట్లాడడం మొదలుపెట్టాను ఫోన్లో, ఫోన్ తోటి. ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నానంటే యాక్చువల్గా నేను నా ఫోన్తో మాట్లాడుతున్నాను అని అర్థం. సోషల్ మీడియాలో ఎలా ఉంటుందంటే మనం ఒక రీల్ అన్నా ఒక వీడియో అన్నా ఏది చేయాలన్నా కూడా కెమెరాతో మాట్లాడాలి. ఇప్పుడు మీరు అందరూ నాకు కనపడరు కదా, నేను కెమెరాతో మాట్లాడుతున్నాను. అది యాజ్ సింపుల్ యాజ్ సచ్. అంటే మనం ఏమనుకుంటామంటే మనం మాట్లాడడం మొదలు పెట్టక ముందు అమ్మో ఇంతమంది చూస్తారు సోషల్ మీడియాలో, మన ఏమైనా అనుకుంటారేమో మన గురించి అని అనుకుంటాం. బట్ ఫైనలీ ఐ అండర్స్టూడ్ దట్ అక్కడ ఎవరు లేరు. నేను ఒక మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను, లేదా నా కెమెరాతో మాట్లాడుతున్నాను, నా ఫోన్తో మాట్లాడుతున్నాను. మై ఫోన్ ఇస్ మై ఫ్రెండ్. సో మెల్లిగా నాకు వ్యూస్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు నా పోస్ట్లు అవి పెట్టడం మొదలుపెట్టిన తర్వాత వ్యూస్ అక్కడ స్టార్ట్ అయినాయి నాకు. ఎప్పుడైతే నా ఫేస్ చూపించడం మొదలు పెట్టానో అప్పుడు ఫాలోయింగ్, సబ్స్క్రైబింగ్, కమెంటింగ్, లైకింగ్, షేరింగ్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి సోషల్ మీడియాలో. సో దెన్ ఐ అండర్స్టూడ్ ఓకే, ఫేస్ వాల్యూ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎక్కడైతే మన ఎగ్జిస్టెన్స్ ఉండాలనుకున్నా అక్కడ మన ప్రెజెన్స్ ఉండాలి, మనం చూపించుకోవాలి, మనల్ని మనం ఎలివేట్ చేసుకోవాలని అనుకున్నాను. సో మెల్లిగా పోస్టుల నుంచి వీడియోస్, రీల్స్, స్టోరీస్ అండ్ దెన్ టర్న్ అవుట్ ఇంటూ కన్వర్జేషన్స్, సంభాషణలు మొదలైనవి. సో కమ్యూనిటీలోంచి మెల్లిమెల్లిగా ఫోన్స్ చేయడం మొదలుపెట్టారు. చూసిన పోస్ట్ చూసి అందరూ కాల్స్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇంకా అంతకన్నా మిరాకిల్ ఏంటంటే క్లయింట్స్ వాళ్ళే నాకు కాల్ చేసి నాకు మీరు ఈ వర్క్ చేసి పెట్టండి అని అడగడం. నేను పెట్టిన వర్క్స్ చూసి అది చాలా సింపుల్ అయినా సరే నేను చేసిన వర్క్స్ చూసి సో వాళ్ళే నాకు కాల్ చేసి మేడం మీరు నాకు ఇది చేసి పెట్టగలరా, చేస్తారా అని అడగడం. సో ఇన్ దట్ వే నేను ఇప్పుడు ఒక ఇద్దరు క్లయింట్స్కి నేను వర్క్ చేస్తున్నాను. డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ అండ్ పోస్టర్ డిజైనింగ్ అలా చిన్నవి స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. సో దట్ ఈస్ మై ఫస్ట్ అచీవ్మెంట్ ఇన్ దిస్ డిజిటల్ జర్నీ యాక్చువల్లీ. Thanks to my mentor Dr. Aslasha ma'am and Saranya Adavalli, my digital coach and all the organizers behind the screen. So thanks to my learning platform Digital Mahila. So తర్వాత ఈ మధ్యలో నేను కమ్యూనిటీ స్టార్ట్ చేశాను. ఐడి నుంచి ఛానల్ నుంచి కమ్యూనిటీ గ్రూప్స్. సో డే బై డే ఐఎమ్ ఇంప్రూవింగ్ మై సోషల్ మీడియా, మై కింగ్డమ్ మేబీ. సో అక్కడి నుంచి నేను నేర్చుకున్నది ఏంటి అంటే ఎవ్రీడే మన ప్రెజెన్స్ ఉండాలి అక్కడ కంపల్సరీ. మీరు ఈరోజు రీల్ చేస్తున్నారా, పోస్ట్ చేస్తున్నారా, స్టోరీ చేస్తున్నారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ దగ్గర అసలు ఏమీ లేనప్పుడు కూడా అట్లీస్ట్ విష్ చేయండి. మీ ఫాలోవర్స్ ఉంటారు సోషల్ మీడియాలో, కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు. ఓకే ఈరోజు ఈ మేడం ఏం పెట్టారు పోస్ట్ చూద్దామని మార్నింగ్ లేవగానే మన ఛానల్ కోసం, మన పేజ్ కోసం క్లిక్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు మనకు తెలియకుండానే. అది నాకు అర్థమైంది 2-3 monthsలోనే నాకు అర్థమైంది.
సో ఈ 2-3 monthsకే నాకు ఇలా అనిపిస్తే డేస్ టుగెదర్, మంత్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్ సోషల్ మీడియాలో చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంటారని నాకు అనిపించింది నిజంగానే. ఒక్కొక్కసారి మనం మాట్లాడకపోయినా పర్లేదు, యాక్చువల్ మనకు అనిపిస్తే చాలు, జస్ట్ ఒక ఫోటో చాలు, మన ఫోటో పెట్టినా చాలు, లేదు ఏదో ఒకటి మనకు నచ్చిన ఫోటో పెట్టినా చాలు, ఒక దేవుడి ఫోటో పెట్టినా చాలు. అదర్వైజ్ దానికి కూడా చాలామంది నాకు రెస్పాండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒక దేవుడి ఫోటో పెడతాను, లేదా ఈరోజు మా ఇంట్లో పూజ చేసుకున్నాం, ఇలా ఫెస్టివల్ అయింది, ఫెస్టివల్ ఇంపార్టెన్స్ ఏంటి పెడితే కూడా రెస్పాండ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మన కోసం చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు సోషల్ మీడియాలో, అర్థమైంది నాకు. సో ఇవాళ నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలిగింది ఏంటి అంటే, మనం ప్రయత్నం చేయాలి. ఫస్ట్ హెల్ప్ చేయడానికి ఎవరో ఒకరు వాళ్ళే ముందుకు వస్తారు. మనకు తెలియని విషయాలు చెప్పడానికి, తెలియని నేర్పడానికి ఎవరో ఒకళ్ళు వస్తారు. దట్ ఈస్ డివైన్ స్పిరిట్. డెఫినెట్గా యూనివర్స్ మన కోసం ఎవరో ఒకరిని అరేంజ్ చేసే ఉంచుతుంది. మనకి ఎక్కడ ఏది అవసరమైనా ఎవరో ఒకళ్ళు రెస్పాండ్ అవుతారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ షుడ్ బి ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ అవుట్. మనం బయటికి వచ్చి మనం మాట్లాడగలగాలి. మనం మాట్లాడడం ముఖ్యం అక్కడ, మనం కనపడడం ముఖ్యం అక్కడ. సో ఒక 6 నెలల క్రితం నాకు యాక్చువల్గా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చాలా జనరల్ పోస్టులు ఉండేవి, చాలా చిన్న చిన్న పోస్టులు ఎప్పుడన్నా వస్తారు వారానికి 10 రోజుల కోసం, ఏదో నాకు నచ్చింది రీషేర్ చేయడం, రీపోస్ట్ చేయడం. ఇప్పటికీ చాలా అలానే ఉన్నాయండి, మ్యాక్సిమం అలానే ఉన్నాయి. ఏయో కొన్ని నా సొంతంగా నేను చేసి పెట్టినాను, కానీ అది చాలా వరకు అలానే ఉన్నాయండి. సో అక్కడి నుంచి టుడే ఐ హ్యావ్ ఎమర్జ్డ్ అవుట్ యాజ్ అ లైఫ్ స్కిల్ కోచ్ జస్ట్ బికాస్ ఆఫ్ డాక్టర్ ఆశీష్. సో డే 1 మేడంతో మాట్లాడినప్పుడు జస్ట్ అన్ ఇంట్రో. సో ఐ టోల్డ్ హర్ ఐఎమ్ ఎ హోమ్ మేకర్ అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫ్రమ్ హోమ్ as a retirement plan. That is also very important. I just wanted to tell. ఇప్పుడు ఇంకా ఐ జస్ట్ డోంట్ వాంట్ టు పైండ్ అప్ విత్ టైమింగ్స్ అండ్ వర్కింగ్ ఫర్ అదర్ ఆర్గనైజేషన్స్ అండ్ ఆల్. సో నేను ఓన్గా నేను చేసుకోవాలని చెప్పి మేడం మధ్య చెప్పారు, యూ ఆర్ వెరీ మచ్ సూటబుల్ ఫర్ కోచింగ్. మేబీ దట్ ఈస్ హౌ ఈవెన్ ఐ హ్యావ్ ఏ టీచింగ్ బ్యాక్గ్రౌండ్ ఫర్ 10 to 15 years. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయి ఉండొచ్చు నాకు. మేబీ మేడం చెప్పింది ఏంటంటే, యూ ఆర్ వెరీ మచ్ ఫిట్ ఫర్ కోచింగ్ ఫీల్డ్, జస్ట్ గో అహెడ్. సో యూ జస్ట్ గ్రూమ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ కోచ్, లైఫ్ కోచ్. సో now today I can tell you, like, I'm Renuka Nagamani, a life skill coach. I can give you like virtual assistance, and even I can manage your social media profiles also. So that is my motto. And ఇదేంటంటే యాక్చువల్గా ఒక రోజుతో వచ్చింది కాదు. కన్సిస్టెన్సీ మేక్స్ అచీవ్మెంట్. ఇట్ విల్ గివ్ యూ అచీవ్మెంట్. ప్రతిరోజు మనం నేనున్నాను, ఈ పలానా పని నేను చేయగలుగుతాను, నేనున్నాను అని చెప్పగలగడం వల్ల కూడా మేబీ నేను ఈరోజు ఇలా ధైర్యంగా ఇంట్లో నాలో నేనే చూసి చివరికి ఈరోజు ఓపెన్గా చెప్పగలుగుతున్నానేమో బహుశా. మరి అది కూడా పాయింట్ అయి ఉండొచ్చు. సో యూట్యూబ్లో ఒక ఛానల్ క్రియేట్ చేశాను నేను, వర్చువల్ వేదిక, అంతర్జాల వేదిక. టు బి ఇన్ ప్రాపర్ తెలుగు ఇట్ ఈస్ అంతర్జాల వేదిక. ఐ మీన్ ఇంటర్నెట్లో మనం ఓపెన్గా ఏదైనా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోవచ్చు, ఆల్ డైలీ లైఫ్ ఛాలెంజెస్ అన్నీ మనం డిస్కస్ చేసుకోవచ్చు అందులో. సో ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఉమెన్, ఓన్లీ నాట్ ఫర్ మెన్, ఇట్స్ నాట్ లైక్ దట్. సో బట్ ప్లీజ్ డోంట్ మిస్యూజ్, బికాస్ వీఆర్ ఆల్ జస్ట్ సోషల్ బీయింగ్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. అండ్ ప్రతి ఒక్కరికి లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, లేని వాళ్ళు అయితే ఉండరు. కొంతమంది చెప్పగలుగుతారు, కొంతమంది చెప్పలేరు, అంతే తేడా. సో అక్కడ ఏంటి అంటే వర్చువల్ వేదిక ఇట్ ఇస్ లైక్ ఎ సొల్యూషన్ హబ్. సో మనకు ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది మనం అక్కడ ఎగ్జిబిట్ చేసినప్పుడు మేబీ అందులో ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరో ఒకళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. లేదా నేనే కానవసరం లేదు, నేనే రెస్పాండ్ అవ్వాలని కూడా అనుకోవద్దు. యాక్చువల్గా నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు అక్కడ. నా కో-లర్నర్స్ అందరూ మా డిజిటల్ మహిళా ప్లాట్ఫామ్లో వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ కోచెస్ ఆన్ డిఫరెంట్ లైఫ్ స్కిల్స్. సో ఎవరో ఒకళ్ళు రెస్పాండ్ అవుతారు, అందులో చూసి మీకు ఏదో ఒక సజెషన్ ఇవ్వగలుగుతారని అనుకుంటున్నాను.
సో కీప్ వాచింగ్ అండ్ బీ ప్రెజెంట్. సో మీకు డైలీ లైఫ్లో ఏ ఛాలెంజ్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు అందులో పోస్ట్ చేయొచ్చు. ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు, లేదంటే నేనే ఎవరో ఒకళ్ళు మీకు కనెక్ట్ చేస్తాను. అందులో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసి నేనే మీకు కనెక్ట్ చేస్తాను. మీ విషయంలో మీకు హెల్ప్ చేయగలిగిన వాళ్ళని నేను మీకు కనెక్ట్ చేస్తాను డెఫినెట్గా. సో ఇన్ దట్ వే ఐ జస్ట్ వాంటెడ్ టు help the people who cannot come out of their daily struggles in an open platform. So keep watching. Please like, please share, please comment, and please subscribe Virtual Vedika. నేను మీ రేణుకా నాగమణి, లైఫ్ స్కిల్ కోచ్ విత్ వర్చువల్ అసిస్టెంట్స్ అండ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్. థ్యాంక్ యూ.